సో ఫ్రెండ్స్ మనం ఈఎస్సీ కాలిబ్రేషన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ఈ ట్రాన్స్మిటర్ అయితే మీకు గుర్తుంది కదా! ఫ్లైస్‌కా FS-i6s. దీని అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానెల్‌లో ఉంది. ఒకసారి అయితే చూడండి. సో ఈ ట్రాన్స్మిటర్‌తో మనం ఈఎస్సీ కాలిబ్రేషన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ అయితే మనం డ్రోన్ బిల్డ్ చేసుకునేటప్పుడు ముందుగా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈఎస్సీ కాలిబ్రేషన్. సో ఈఎస్సీ కాలిబ్రేషన్ ఎలా చేయాలంటే సో ఫస్ట్ మనం ఈఎస్సీస్ ఉన్నాయి కదా! ఈ ఈఎస్సీస్‌ని మోటార్‌కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇది పవర్ కేబుల్, ఇది సిగ్నల్ అండ్ ఇది గ్రౌండ్ అనమాట. ఈ 2 ఎలా కనెక్ట్ చేసినా పర్లేదు. ఇలా పాజిటివ్‌ది పాజిటివ్ అండ్ నెగెటివ్‌ది నెగెటివ్ ఇస్తే గనక క్లాక్ వైస్ రొటేషన్‌లో తిరిగిద్ది. ఈ 2 ఎక్స్‌చేంజ్ చేస్తే గనక రివర్స్‌లో కనెక్ట్ చేస్తే గనక యాంటీ క్లాక్ వైస్‌లో తిరుగుతది. సో ఇది మెయిన్ అయితే గనక మన సిగ్నల్ పిన్. సో ఫ్రెండ్స్ ఇలా అయితే కనెక్ట్ చేయాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇలా కనెక్ట్ చేశాను. సో పాజిటివ్ వచ్చేటప్పటికి చివరికి ఇచ్చాను. సో సిగ్నల్ పిన్ వచ్చేటప్పటికి ఇది మధ్యలోదనమాట. సో మధ్యలో సిగ్నల్ పిన్ యెల్లో లైన్ అండ్ నెగెటివ్ వచ్చేటప్పటికి ఈ చివరిదనమాట. సో ఈ 2 పిన్స్ ఉన్నాయి కదా! ఈ 2 కేబుల్స్ కనుక ఎక్స్‌చేంజ్ చేస్తే గనక యాంటీ క్లాక్ వైస్ రొటేషన్‌లో తిరుగుతది మోటార్. సో మనం ఏసీ కాలిబ్రేషన్ కాబట్టి ఏ డైరెక్షన్‌లో తిరిగినా గానీ మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే గనక రిసీవర్ ఉంది కదా! రిసీవర్ తీసుకొని మన ఈఎస్సీ నుంచి ఈ పిన్స్ వస్తాయి కదా! సిగ్నల్ పాజిటివ్ అండ్ నెగెటివ్. సో ఈ కేబుల్ వచ్చేటప్పటికి రిసీవర్‌కి కనెక్ట్ చేయాలి. సో రిసీవర్ యొక్క థర్డ్ ఛానెల్‌కి కనెక్ట్ చేయాలి. సో థర్డ్ ఛానెల్‌కి ఎందుకు కనెక్ట్ చేయాలో చెప్తాను. సో మీకు ఇదివరకు చెప్పినట్టుగానే ఫస్ట్‌ది వచ్చేటప్పటికి సిగ్నల్ పిన్, సెకండ్‌ది వచ్చేటప్పటికి పాజిటివ్ అండ్ చివరిది వచ్చేటప్పటికి గ్రౌండ్. సో ఇది మన ఈఎస్సీ కేబుల్. ఈఎస్సీ నుంచి వస్తున్న 3 పిన్ కేబుల్. సో దీన్ని వచ్చేటప్పటికి ఛానెల్ 3కి కనెక్ట్ చేయాలి. ఇలాగా. మీరు చూస్తున్నారు కదా! ఇలా ఛానెల్ 3కి కనెక్ట్ చేయాలి. సిగ్నల్ పిన్, పాజిటివ్ అండ్ గ్రౌండ్. సో పాజిటివ్ అయితే నేను తీసేసాను. ఎందుకు తీసానో కూడా తర్వాత చెప్తాను. సో రిసీవర్‌కి మనం పవర్ ఇవ్వాలంటే గనక మనకి పాజిటివ్ కావాలి కదా! నేను ఇక్కడైతే పవర్ అయితే తీసేసాను కాబట్టి నేనేం చేస్తానంటే మనకి పీఎం యూనిట్ ఉంది కదా! సో పీఎం యూనిట్ నుంచి వచ్చేది మనం ఇక్కడ ఏదో ఒక దానికి ఇస్తే సరిపోతుంది. సేమ్ ఏదో ఒక ఛానెల్‌కి ఇస్తే సరిపోతుంది. సో ఇలా అయితే నేను ఏదో ఒక ఛానెల్‌కి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సిగ్నల్, పాజిటివ్, గ్రౌండ్. సో పీఎంయూ నుంచి వచ్చే కేబుల్ అండ్ ఈఎస్సీ నుంచి వచ్చేది ఛానెల్ 3కి. సో పీఎంయూ నుంచి వచ్చేది ఏ ఛానెల్‌కైనా ఇవ్వండి. బట్ ఈఎస్సీ నుంచి వచ్చేది మాత్రం ఛానెల్ 3కి ఇవ్వాలి. సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే సో మన ట్రాన్స్మిటర్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఈ 2 పవర్ బటన్స్ ఉన్నాయి. 2 పవర్ బటన్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మన ట్రాన్స్మిటర్ అనేది ఆన్ అవుతది. సో ఛానెల్ 3కి ఎందుకు కనెక్ట్ చేశానంటే మన ఈ జాయ్‌స్టిక్ ఉంది కదా! ఈ జాయ్‌స్టిక్ అప్, డౌన్ ఇది థ్రాటిల్ సిగ్నల్ అనమాట. సో థ్రాటిల్ సిగ్నల్ వచ్చేటప్పటికి ఛానెల్ 3 నుంచి వస్తది. సో అందుకనే నేను ఈఎస్సీ నుంచి వచ్చే కేబుల్ ఛానెల్ 3కి కనెక్ట్ చేశాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈఎస్సీని కాలిబ్రేట్ చేసేటప్పుడు థ్రాటిల్ అనేది హై పొజిషన్‌లో ఉండాలి. సో థ్రాటిల్ అనేది హై పొజిషన్‌లో పెట్టేసి మనం బ్యాటరీ అయితే కనెక్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, బ్యాటరీ అయితే కనెక్ట్ చేసిన వెంటనే మనకు ఒకసారి బీప్ సిగ్నల్ వస్తది. సో మెల్లగా థ్రాటిల్‌ని డౌన్ చేయాలి మనము. డౌన్ చేసిన వెంటనే 3 టైమ్స్ బీప్ వస్తది. అండ్ ఇప్పుడు మెల్లగా థ్రాటిల్‌ని ఇంక్రీజ్ చేస్తుంటే చూడండి మా మోటర్ అయితే మనకు తిరుగుతదనమాట. సో థ్రాటిల్‌ని డౌన్ చేసిన తర్వాత మనకి బీప్ సౌండ్ వచ్చినాయి కదా! సో ఆ బీప్ సౌండ్ ఎలా వస్తాయంటే ఇప్పుడు మనం 3S బ్యాటరీ యూజ్ చేస్తే గనక దాంట్లో 3 సెల్స్ ఉంటాయి. సో 3 బీప్ సౌండ్స్ వస్తాయన్నమాట. అలా 4S బ్యాటరీ యూజ్ చేస్తే గనక 4 బీప్ సౌండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్ ఈఎస్సీ కాలిబ్రేషన్ అంటే. నేనైతే ప్రస్తుతానికి ఒక ఈఎస్సీని అయితే కాలిబ్రేట్ చేశాను కదా! సో డ్రోన్ బిల్డ్ చేసినేటప్పుడు అన్ని ఈఎస్సీస్‌ని ఇలాగే కాలిబ్రేట్ చేయాలి. ఈఎస్సీస్ అనేవి కాలిబ్రేట్ చేయకపోతే ఏమవుతదంటే అన్ని మోటార్స్ ఒకేసారి స్టార్ట్ అవ్వవన్నమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క మోటార్ స్టార్ట్ అవుతది. అలాగేంటంటే డ్రోన్ అనేది అన్‌స్టేబుల్ అవుతది. సో ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్ ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డ్రోన్ రిలేటెడ్ ఏమన్నా వీడియోస్ కావాలంటే మన ఛానెల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.